జిల్లాలను రద్దు చేస్తే ఊరుకోమట, రాష్ట్రంలో అగ్గి రాజేస్తామట బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అట్లా. ఇక వీళ్ళైతే ఎదురు చూస్తూ ఉన్నారు, ఏ టాపిక్ దొరుకుతుందా, మనం ఏ మందు జనాల్లో ఉండాలి ఇక అంతే, ఏ టాపిక్ దొరుకుతుందా డైలీ కేటీఆర్ ప్రెస్ మీటో లేకపోతే ఏదో ఒక సభో ఏదో ఒక టాపిక్ వీళ్ళకి ఏదో వాళ్ళు ఏదైనా మాట్లాడితే అది నెక్స్ట్ మినిట్లో వాళ్ళు అప్డేటెడ్గా. ఈ పని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేయట్లే, ఈ పని కాంగ్రెస్ పార్టీలో చేయట్లే. ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని బీఆర్ఎస్ హయాంలో ఏర్పాటు చేసిన కొత్త జిల్లాలను రద్దు చేస్తామంటే అగ్గి రాజేస్తామని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారట. ప్రజలకు ప్రభుత్వ పాలన అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో కేసీఆర్ కొత్త జిల్లాలు మండలాలను ఏర్పాటు చేశారని గుర్తు చేశారట. ఇబ్బందులు లేని విధంగా ఏర్పాటు చేసిన జిల్లాలను రద్దు చేయడం కుదించడం చేస్తే ఊరుకునేదే లేదన్నారట. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో సోమవారం నిర్వహించిన నూతన సర్పంచుల సన్మాన సభలో కేటీఆర్ మాట్లాడారట. రేవంత్ రెడ్డి అడ్డిమార్గుడ్డిలో సీఎం అయ్యారని విమర్శించారట. ఈ 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఇచ్చిన 420 హామీల్లో ఎన్ని అమలయ్యాయో అందరికీ తెలిసిందేని అన్నారట. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టి 90% పనులు పూర్తి చేశామని, మిగతా 10% పనులు పూర్తి చేయకుండా ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని ఆరోపించారట. పనులు పూర్తి చేస్తే తన పాత బాస్ చంద్రబాబుకు కోపం వస్తుందని, మాజీ సీఎం కేసీఆర్కు పేరు వస్తుందన్న ఉద్దేశంతోనే ఈ ప్రాజెక్టు పనులు పూర్తి చేయడం లేదని ధ్వజమెత్తారట. కార్యక్రమంలో మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి, లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే విజయుడు, అలాగే ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఆలా వెంకటేశ్వర్ రెడ్డి, చిట్టెం రామ్మోహన్ రెడ్డి, అంజయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారట. జిల్లాలను మారిస్తే ఊరుకోమని వీళ్ళేమో లేదు మేము మారుస్తున్నాం, పక్కా మారుస్తున్నామని వీళ్ళు. ఏం పాడైతుందో అర్థమవుతలేదు అసలు. ఒక ప్రజలకు సంబంధం లేని అంశంలో మీరు చేసిన తప్పిదాలు, గత ప్రభుత్వంలో చేసిన తప్పిదాలు, అసలు వీళ్ళు వచ్చి మళ్ళీ వీళ్ళు ఏదో కొత్తగా ఏదో చేద్దామని అసలు పక్కన పెట్టి కొసరు ముందు పెట్టినట్టు ఇక అసలు కనీసం మీరు ఏం చేయాలనుకుంటున్నారో ఒక క్లారిటీ లేకుండా ఉంది. ఏది ప్రజలకు అవసరమో, ఇప్పుడు జిల్లాల విభజన ఏదైతే ఇప్పుడు పునర్విభజన చేయాలనుకుంటున్నారో, ఇప్పుడు ఇది అంత అత్యవసరంగా చేయాల్సిన అవసరం ఏముంది? అసలు గత ప్రభుత్వంలో ఎందుకు అంత అన్యాయం జరిగింది? మరి ఇప్పటి వరకు మీరు ఎందుకు మాట్లాడలేదు దాని మీద?